Hi friends, today our topic is conjunction. A conjunction is a word that joins two words to phrases, clauses and two sentences. Conjunction అనేది రెండు పదాలను కానీ రెండు phrases-ని కానీ clauses-ని మరియు రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది. ఈ కంజంక్షన్ అనే టాపిక్ నుంచి మనకి ఏ విధంగా ప్రశ్నలు ఎగ్జామ్కి వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఐ బాట్ యూ ఏ బర్త్డే కార్ డాష్ ఐ లైక్ యూ. నేను నీకు బర్త్డే కార్ను కొన్నాను డాష్ ఐ లైక్ యూ, నేను నిన్ను లైక్ చేస్తున్నాను అన్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్స్ చూడండి, వైల్, బికాస్, వై అని ఇచ్చాడు. సో ఇవ్వబడిన ఆప్షన్స్లో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బికాజ్ అవుతుంది. నేను నీకు బర్త్డే కార్ను కొన్నాను ఎందుకనంటే నేను నిన్ను లైక్ చేస్తున్నాను అంటాం. కాబట్టి బికాజ్ అంటే ఎందుకనగా అని వచ్చింది, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. రెండో ఆప్షన్ చూడండి, సెకండ్ క్వశ్చన్, హీ విల్ నాట్ కమ్ అవుట్ డాష్ ట్రైన్స్. అతను బయటికి రాడు డాష్ ట్రైన్స్. అప్పుడు అన్లెస్ అని అంటేనేమో అలా చేయకపోతే, ఇఫ్ అంటేనేమో కండిషన్ తెలుపుతుంది అయితే అని, ఫర్ అంటే రీజన్ తెలుపుతుంది. సో ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏమవుతుందనంటే ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. అంటే హీ విల్ నాట్ కమ్ అవుట్, అతను బయటికి రాడు, ఇఫ్ ఇట్ రెయిన్స్, వర్షము పడితే. ఎప్పుడు రాడు? వర్షము పడితే బయటికి రాడు. సో ఆన్సర్ వచ్చేసి ఇఫ్ అవుతుంది. థర్డ్ సెంటెన్స్ చూడండి, బోత్ మనీ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ వర్ ప్రజెంట్ అన్నాడు. సో ఇవ్వబడిన ఈ సెంటెన్స్లో రాంగ్ ఎక్కడుందంటే యాజ్ వెల్ యాజ్ దగ్గర ఉంది. ఎందుకంటే ఇక్కడ బోత్ మరియు అండ్ అనేవి రెండు కూడా కంబైన్డ్గా వస్తాయి. దాన్నే మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటాము, ఫెయిర్డ్ కంజంక్షన్స్ అని కూడా అనొచ్చు. సో ఓకేనండి, బోత్తో కంబైన్డ్గా వచ్చేది అండ్ రావాలి, బోత్ పక్కన యాజ్ వెల్ యాజ్ అనేది రాకూడదు. బోత్ అండ్ అనేది కంబైన్డ్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి చూడండి, బోత్ మనీ అండ్ హీస్ ఫ్రెండ్స్ వర్ ప్రెసెంట్. సో తర్వాత ఫోర్త్ సెంటెన్స్ చూడండి, ఐ ఆమ్ హ్యాండ్సమ్ దెన్ ఐదర్ ఆఫ్ మై 5 brothers. నేను నాకున్న 5 brothersలో హ్యాండ్సమ్ అని చెప్తున్నా. సో అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 5 brothers ఉన్నాడు. సో ఇక్కడ ఐదర్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఐదర్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే ఐదర్ టీ ఆర్ కాఫీ, అంటే రెండిట్లో ఏదో ఒకటి, అంటే 2 things వచ్చినప్పుడు మనం ఐదర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మోర్ దాన్ 2 అనేది ఉంది, అంటే 5 brothers అంటున్నాం కదా, కాబట్టి ఇక్కడ ఎనీ అనేది రావాలి. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఐదర్ ప్లేస్లో ఎనీ అనేది రాసుకోవాలి. ఇక ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, స్టాండ్ ప్రాపర్లీ లెస్ట్ యూ విల్ ఫాల్ అని అన్నాడు. సో ఇక్కడ ఎక్కడుంది రాంగ్ ఫైండ్ అవుట్ చేయండి. సో విల్ అనేది రాంగు. ఈ విల్ ప్లేస్లో మనం ఏం రాసుకోవాలంటే షుడ్ అనేది రాసుకోవాలి. అంటే లెస్ట్ మరియు షుడ్ అనేది కంబైన్డ్గా వస్తుంది, అంటే లెస్ట్ వస్తే షుడ్ కంపల్సరీగా రావాలి. సో ఇదండి, అంటే ఈ విధంగా మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం కంజంక్షన్ అనే టాపిక్కి వెళదాం. సో ఈ కంజంక్షన్స్ని మనము 3 partsగా డివైడ్ చేసుకుంటాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం, సెకండ్ వన్ వచ్చేసి సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం, థర్డ్ వన్ వచ్చేసి కోరిలేటివ్ కంజంక్షన్స్ కింద మనం డివైడ్ చేసుకుంటాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి 2 ఇండిపెండెంట్ క్లాజుల్ని కలపటానికి మనము ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ని ఉపయోగిస్తాము. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఎక్కువగా మనకి ఎక్కడ మనం చూస్తామంటే కాంపౌండ్ సెంటెన్సెస్లో చూస్తాము ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ని. ఆ తర్వాత చూడండి, సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటే ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాసు. ఈ మెయిన్ క్లాజు, సబార్డినేటివ్ క్లాసు 2 క్లాజుల్ని కలపటానికి మనము ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి తీసుకుంటాం. తర్వాత ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటే ఫెయిర్డ్ కంజంక్షన్స్ అని అంటాము. అంటే 2 అంటే కంబైన్డ్గా వస్తాయి. ఎట్లా చూడండి, సో దట్ 2 కలిపి అంటే ఇట్లా కంబైన్డ్గా వస్తాయి. తర్వాత సో యాజ్ కంబైన్డ్గా, తర్వాత బోత్ అండ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈ విధంగా కంబైన్డ్గా వస్తే వాటిని ఫెయిర్డ్ కంజంక్షన్స్ లేదా కోరిలేటివ్ కంజంక్షన్స్ కింద మనం తీసుకుంటాము. కంజంక్షన్స్ని మనం 3 partsగా డివైడ్ చేసుకున్నాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అని అంటాము. ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ని మనం ఎక్కడ ఉపయోగించాలి అని అంటే
కాంపౌండ్ సెంటెన్సెస్లో రెండు ఇండిపెండెంట్ క్లాజుల్ని కనెక్ట్ చేయడానికి మనం ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ని తీసుకుంటాము. అయితే ఇక్కడ ఎన్ని కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయి అని అంటే చూడండి, ఇక్కడ అండ్, బట్, ఎట్, ఫర్, ఆర్, నార్, సో అనేవి మనకి 7 కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మన యొక్క డెఫినేషన్ ఏంది, కంజంక్షన్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ జాయిన్స్ 2 వర్డ్స్, ప్రేజెస్, క్లాజెస్ అండ్ సెంటెన్సెస్. అంటే ఈ కంజంక్షన్ 2 పదాలను, ప్రేజెస్ని, క్లాజెస్ని, సెంటెన్సెస్ని కలుపుతుందని మనకి ఒక ఐడియా ఉంది. అయితే ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ద్వారా ఏ విధంగా అది కనెక్ట్ చేస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, కిరణ్ ఈజ్ పూర్ బట్ హానెస్ట్ అన్నాడు. ఇక్కడ పూర్ అనేది ఒక వాడు, హానెస్ట్ అనేది మరొక వాడు. అంటే 2 పదాలని కోఆర్డినేటివ్ కంజంక్షన్ బట్ అనేది కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, దీని యొక్క అర్థం ఏంటంటే కిరణ్ ఈజ్ పూర్ అంటే కిరణ్ పేదవాడు కానీ అయితే నిజాయితీపరుడు అంటాము. అంటే బట్ అనేది కానీ అయితే అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. సో ఇక్కడ మొదటి సెంటెన్స్ 2 పదాలను కలిపిందని మనకు తెలుస్తుంది. తర్వాత చూడండి, రెండో సెంటెన్స్ చూడండి, ఐ హిట్ హిమ్ ఆన్ హిస్ ఫోర్ హెడ్ అన్నాడు. సో ఇక్కడ ఈ రెండో సెంటెన్స్లో 2 ప్రేజెస్ని ఈ కంజంక్షన్ కలుపుతుంది. ఇక్కడ 2 ప్రేజెస్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఆన్ హీస్ ఫోర్ హెడ్ అనేది ఒక ప్రేజు, అగైన్ ఆన్ హీస్ నెక్ అనేది మరొక ప్రేజు. అంటే ఈ రెండో సెంటెన్స్ ద్వారా మనకేం అర్థమవుతుందని అంటే 2 ప్రేజెస్ని ఇక్కడ కంజంక్షన్ అనేది కలిపింది. ఏ కంజంక్షన్ అంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్ అండ్. అంటే అండ్ అంటే మరియు అనే అర్థాన్ని ఇస్తుంది. సో ఇదండి, ఇక్కడ ప్రేజెస్లో మనకి సబ్జెక్టు వెర్బ్ కాంబినేషన్ అనేది ఉండదు. సో దీని ద్వారా మనం ఈజీగా ప్రేజ్ ఏది అనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత మనం ప్రేజెస్ గురించి నేర్చుకుంటాం. తర్వాత చూడండి, థర్డ్ సెంటెన్స్ చూడండి, హీ వర్క్డ్ హార్డ్ ఎట్ హీ ఫెయిల్డ్ అన్నాడు. సో ఈ సెంటెన్స్ ఏంది, అతడు కష్టపడ్డాడు అయినప్పటికీ ఫెయిల్ అయ్యాడు అని అంటున్నాము. సో ఇక్కడ 2 క్లాజెస్ని ఇక్కడ కోఆర్డినేటివ్ కంజంక్షన్ కలుపుతుంది. ఏంటి ఆ 2 క్లాజులు అంటే ఈ వర్క్డ్ హార్డ్ అనేది ఒక క్లాజు, హీ ఫెయిల్డ్ అనేది మరొక క్లాజు. అంటే ఈ థర్డ్ సెంటెన్స్ ద్వారా మనకేం అర్థమవుతుందంటే 2 క్లాజుల్ని ఇక్కడ కోఆర్డినేటివ్ కంజంక్షన్ అనేది కనెక్ట్ చేస్తుంది. తర్వాత చూడండి, ఫోర్త్ సెంటెన్స్, మనీ వెంట్ టు సీ హిస్ మేనేజర్ బట్ హీ వాజ్ నాట్ ఇన్ హిస్ ఆఫీస్. అంటే ఈ ఫోర్త్ సెంటెన్స్ ద్వారా మనకేం అర్థమవుతుందంటే ఇక్కడ కంజంక్షన్ అనేది 2 సెంటెన్సెస్ని కలుపుతుంది. ఆ 2 సెంటెన్సెస్ ఏంటి అని అంటే చూడండి, మనీ వెంట్ టు సీ హిస్ మేనేజర్ అనేది ఒక సెంటెన్సు, హీ వాజ్ నాట్ ఇన్ హిస్ ఆఫీస్ అనేది మరొక సెంటెన్సు. అంటే ఈ 2 సెంటెన్సెస్ని కోఆర్డినేటివ్ కంజంక్షన్ బట్ అనేది కనెక్ట్ చేస్తుంది. బట్ అంటే అయితే కానీ అనే అర్థాన్ని ఇస్తుంది. పూర్తిగా దీని అర్థాన్ని చూడండి, మనీ మేనేజర్ను చూడటానికి వెళ్ళాడు అయితే మేనేజర్ ఆఫీస్లో లేడు అనే అర్థాన్ని మనకి అందిస్తుంది. తర్వాత చూడండి, ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, హీ విల్ ఫైట్ ఆర్ హీ విల్ డై. అంటే ఇక్కడ కూడా 2 క్లాజుల్ని ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్ అనేది కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మీనింగ్ చూడండి, హీ విల్ ఫైట్ అతను ఫైట్ చేయాలి లేదా చనిపోవాలి అని ఈ సెంటెన్స్ తెలియజేస్తుంది. ఇక్కడ ఆర్ అంటే లేక అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. తర్వాత చూడండి, 6th సెంటెన్స్ చూడండి, షీ డజంట్ లైక్ టు బై పెన్ నార్ డస్ షీ లైక్ టు బై పెన్సిల్స్ అన్నాము. సో ఇక్కడ ఈ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, షీ డజంట్ లైక్ టు బై పెన్ అన్నాడు. అంటే ఆమె పెన్ను కొనడానికి ఇష్టపడట్లేదు. అంటే ఇక్కడ నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. అయితే రెండో సెంటెన్స్లో కూడా చూడండి, ఇక్కడ నార్ అనేది రాసుకున్నాం. నార్ అనేది నాట్ యాడ్ చేయకుండానే మనకి నెగిటివ్ అర్థాన్ని ఇస్తుంది. సో నార్ డస్ షీ లైక్ టు బై పెన్సిల్స్ అంటే ఆమె పెన్సిల్స్ కొనడానికి కూడా ఇష్టపడట్లేదు. అంటే ఇక్కడ నార్ అనేది నెగిటివ్ అర్థాన్ని ఇస్తుంది. తర్వాత 7th సెంటెన్స్ చూడండి, షీ వాజ్ లేట్ టు స్కూల్ సో హర్ టీచర్ మేడ్ హర్ టు స్టాండ్ అవుట్ సైడ్ అన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2 సెంటెన్సెస్ని కలుపుతుంది. అయితే షీ వాజ్ లేట్ టు స్కూల్ ఆమె స్కూల్కి లేట్ అయింది. సో కాబట్టి ఆమె యొక్క టీచరు ఆమెని క్లాస్ అవుట్ సైడ్న నుంచోబెట్టింది అని ఇక్కడ ఈ యొక్క సెంటెన్స్ అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ సో అంటే కనుక కాబట్టి అనే అర్థాన్ని ఇస్తుంది. సో దీని ద్వారా మనకి డెఫినేషన్ అనేది క్లియర్ అయింది. అదేవిధంగా 2 క్లాజుల్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తుందో మనకి అర్థమైంది.
సో సెకండ్ వన్ చూడండి, సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్ని ఎక్కువగా మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్లో చూస్తాం. ఈ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఒక డిపెండెంట్ క్లాస్ని మరొక ఇండిపెండెంట్ క్లాస్ని కంబైన్ చేయడానికి మనం ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి ఉపయోగిస్తామంటాము. ఇప్పుడు ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్లో టయాన్ని ఎక్స్ప్రెస్ చేసే కంజంక్షన్స్ని చూస్తాం. టయాన్ని ఇండికేట్ చేసే కంజంక్షన్స్ ఏంటి? బిఫోర్, ఆఫ్టర్, టిల్, అంటిల్, సిన్స్, వెన్, వైల్, యాజ్ సూన్ యాజ్ లాంగ్ యాజ్ అనేవి టయాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ని చూస్తాం. చూడండి, ఐ డోంట్ గో టిల్ మై మదర్ రిటర్న్. మా మదరు వచ్చేంత వరకు నేను బయటికి వెళ్ళను. అంటే టిల్ అంటే వరకు అని వస్తుంది. మళ్ళా మా మదర్ ఇంటికి వచ్చినంత వరకు నేను బయటికి వెళ్ళను అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే టిల్ అంటే వరకు అనేది తెలియజేస్తూ ఉంటుంది టయాన్ని. తర్వాత చూడండి, సెకండ్ సెంటెన్స్లో ప్లీజ్ లిసన్ టు మీ వైల్ ఐ స్పీక్. నేను మాట్లాడేటప్పుడు దయచేసి మీరు వినండి, నేను చెప్పేది వినండి. వైల్ అంటే ఆ సమయంలో, నేను మాట్లాడే సమయంలో అని అంటాము వైల్ అంటే. తర్వాత చూడండి, థర్డ్ సెంటెన్స్, ఐ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ హ్యాడ్ డిపార్టెడ్. సో ఇక్కడ చూడండి, నేను స్టేషన్కి వెళ్ళాను బిఫోర్ ద ట్రైన్ హ్యాడ్ డిపార్టెడ్. ట్రైను స్టేషన్ నుంచి వెళ్ళక ముందులే నేను స్టేషన్ని రీచ్ అయ్యాను. అంటే బిఫోర్ అంటే ముందల. సో ఇక్కడ ఇది బిఫోర్ అంటే ముందల అనే మీనింగ్ని మనకి ఇస్తూ ఉంది. తర్వాత చూడండి, ఐ సా ద తాజ్మహల్ వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు తాజ్మహల్ని చూశాను. వెన్ అంటే అప్పుడు అని వస్తుంది. తర్వాత ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, ఐ డూ మై హోంవర్క్ యాజ్ సూన్ యాజ్ ఐ గో టు మై హౌస్. నేను హౌస్కు వెళ్ళిన వెంటనే నా హోంవర్క్ నేను కంప్లీట్ చేస్తాను, పూర్తి చేస్తాను. సో యాజ్ సూన్ యాజ్ అని అంటే వెంటనే అనే అర్థాన్ని ఇస్తుంది. తర్వాత సిక్స్త్ సెంటెన్స్ చూడండి, షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ షీ కేమ్ టు గుంటూరు. ఆమె గుంటూరు వచ్చినప్పటి నుంచి ఆమెకి ఆరోగ్యం బాగట్లేదు. సో సిన్స్ అంటే నుండి అని అర్థాన్ని మనకి ఇస్తూ ఉంటాము. ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్ని ఉపయోగించి ఏ విధంగా సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తామో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ చూడండి, హీ ఈజ్ టాలర్ దాన్ మీ అన్నాడు. ఈ సెంటెన్స్లో సబార్డినేటివ్ కంజంక్షన్ వచ్చేసి దాన్ అనే దాన్ని తీసుకుంటాం. దాన్ అంటే కంటే. సో అతను నాకంటే ఎత్తుగా ఉన్నాడు అనే అర్థాన్ని మనకిస్తుంది. అంటే దాన్ అనేది ఇక్కడ కంపారిజన్ తెలియజేసినప్పుడు మనం రాసుకోవాలి. తర్వాత రెండో సెంటెన్స్ చూడండి, యూ రైట్ యాజ్ ఐ సే. అంటే నువ్వు రాయి, నేను చెప్పినట్లుగా. సో ఇక్కడ రెండు క్లాజుల్ని ఈ సబార్డినేటివ్ కంజంక్షన్ అనేది కనెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ యాజ్ ఐ సే అంటే దీనిని మనము డిపెండెంట్ క్లాస్ అంటాము. యూ రైట్ అనే దానిని మనం ఇండిపెండెంట్ క్లాస్ అని అంటాము. సో కాబట్టి ఇక్కడ యాజ్ ఐ సే అంటే నేను చెప్పినట్లు. సో అంటే యాజ్ అంటే అలాగా, సో అనే అర్థాన్ని ఇస్తుంది. తర్వాత చూడండి, థర్డ్ సెంటెన్స్ చూడండి, హీ విల్ పాస్ బికాస్ హీ వర్క్డ్ హార్డ్. అతను పాస్ అవుతాడు ఎందుకంటే అతను కష్టపడ్డాడు. సో ఇక్కడ బికాజ్ అనేది ఎందుకంటే అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ బికాజు, సిన్స్, యాజ్ ఈ మూడు కూడా రీజన్ని తెలియజేసేటప్పుడు మనము వీటిని రాసుకోవాలి. తర్వాత ఫోర్త్ సెంటెన్స్ చూడండి, సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ ఐ షల్ నాట్ గో అవుట్. సో ఇక్కడ వర్షం పడుతున్నందువల్ల, వర్షం పడుతున్న కారణం వలన నేను బయటికి వెళ్ళను. అంటే సిన్స్ అనేది రీజన్ని, బికాజ్ అనే అర్థాన్ని ఇక్కడ మనకు అందిస్తుంది. సో అదండి. తర్వాత అంటే ఇక్కడ సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ అనేది సబార్డినేటివ్ క్లాస్ అని అంటాము. ఐ షల్ నాట్ గో అవుట్ అనేది ఇండిపెండెంట్ క్లాస్ కింద తీసుకుంటాము. తర్వాత ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, యాజ్ హీ డిడ్ నాట్ వర్క్ హార్డ్ హీ ఫెయిల్డ్. అతడు కష్టపడకపోయినందువల్ల అతను ఫెయిల్ అయ్యాడు. అంటే ఇక్కడ కూడా యాజ్ అనేది బికాజ్ అనే అర్థాన్ని ఇస్తుంది. సో ఇక్కడ కూడా దీన్ని డిపెండెంట్ క్లాస్ అంటాం, దీన్ని ఇండిపెండెంట్ క్లాస్ అని అంటాము. తర్వాత సిక్స్త్ సెంటెన్స్ చూడండి, ఇఫ్ యూ గో అర్లీ యూ విల్ క్యాచ్ ద ట్రైన్. అంటే ఇక్కడ ఇఫ్ అనేది అయితే అనే అర్థాన్ని ఇస్తుంది. నువ్వు త్వరగా వెళ్ళినట్లయితే నువ్వు ట్రైన్ని క్యాచ్ చేయగలుగుతావు అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఇఫ్ అంటే ఏంటి? అయితే అనే అర్థాన్ని ఇస్తుంది. ఇది డిపెండెంట్ క్లాస్ అంటాము, దీన్ని ఇండిపెండెంట్ క్లాస్ అని అంటాము. తర్వాత చూడండి, ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్. అంటే నేను వెళతాను ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్. అంటే వర్షం పడినప్పటికీ నేను వెళతాను
అనే అర్థాన్ని ఇస్తుంది. ఈవెన్ ఇఫ్ అంటే అయినప్పటికీ అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. తర్వాత చూడండి ఎయిత్ సెంటెన్స్, హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్. సో ఇక్కడ యాజ్ ఇఫ్ అనేది అయినట్లుగా అంటే లేకపోయినను ఉన్నట్లుగా సో అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి హీ స్పీక్స్ అతను మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడంట? యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్, అతడు ధనవంతుడైనట్లుగా మాట్లాడుతున్నాడు అంటే లేకపోయినను ఉన్నట్టుగా బిహేవ్ చేయటం. సో ఇదండి అంటే యాజ్ ఇఫ్ యాజ్ దో అనేది రెండు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. తర్వాత చూడండి ఇక్కడ మనము 9th సెంటెన్స్ చూద్దాం. దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్, అతడు కష్టపడినప్పటికీ ఫెయిల్ అయ్యాడు అని అంటాం. అంటే ఇక్కడ దో అంటే మీనింగ్ అయినప్పటికీ అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ దో, ఆల్ దో, ఈవెన్ దో అనే వాటిని కూడా మనము దరిదాపుగా అయినప్పటికీ అనే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. తర్వాత 10th సెంటెన్స్ చూడండి. హీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ గాట్ ఫస్ట్ క్లాస్, అతను కష్టపడ్డాడు కనుక అతనికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇక్కడ సో దట్ అంటే కనుక, కాబట్టి అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఈ సో దట్ ప్లేస్లో మనము దట్ అనేది రాసుకోవచ్చు. ఇన్ ఆర్డర్ దట్ అనే రెండు పదాలను కూడా మనం రాసుకోవచ్చు. అంటే ఈ సో దట్ ప్లేస్లో దట్ రాసుకోవచ్చు, ఇన్ ఆర్డర్ దట్ అనేది కూడా రాసుకోవచ్చు. అంటే అవన్నీ కూడా దరిదాపు అవన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. సో ఇంకో సెంటెన్స్ చూద్దాం. 11th సెంటెన్స్, అన్లెస్ యు వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్. ఈ సెంటెన్స్ చూడండి. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్, నువ్వు కష్టపడకపోయినట్లయితే నువ్వు ఫెయిల్ అవుతావు. అంటే అన్లెస్ అంటే నెగిటివ్ అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇఫ్ అంటేనేమో అయితే అనే అర్థాన్ని ఇస్తుంది. అన్లెస్ అని అంటే అలా చేయకపోతే అని అర్థాన్ని ఇస్తుంది. అంటే నువ్వు కష్టపడకపోయినట్లయితే యు విల్ ఫెయిల్ అనే అర్థాన్ని మనకి ఇక్కడ ఇస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్లో ఇక్కడ ఈ సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేవి సెంటెన్స్లో స్టార్టింగ్లో వస్తే ఈ విధంగా ఇక్కడ మనం రెండు సెంటెన్సెస్ని కలిపే చోట ఈ కామా అనేది ప్లేస్ చేయాలి. సో ఇక్కడ చూడండి సబార్డినేటివ్ కంజంక్షన్ అనేది స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సబార్డినేటివ్ కంజంక్షన్ స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి మనం కామా అనేది రెండు సెంటెన్సెస్ యొక్క మిడిల్ ప్లేస్లో మనం ప్లేస్ చేసాము. థర్డ్ వన్ వచ్చేసి కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటాం. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్నే పెయిర్డ్ కంజంక్షన్స్ అని కూడా మనం పిలుచుకోవచ్చు. అయితే ఇవి జతలుగా లేదా జంటలుగా వస్తూ ఉంటాయి. ఏ విధంగా జతలుగా జంటలుగా వస్తాయో ఇప్పుడు మనం సెంటెన్సెస్లో చూద్దాం. చూడండి ఇక్కడ వేటిని మనము పెయిర్డ్ లేదా కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటామంటే ఐదర్, ఆర్, నైదర్, నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, both and, so that, though, at, whether, or, no sooner had, than అనేవి మనము పెయిర్డ్ కంజంక్షన్స్ లేదా కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాము. ఈ విధంగా జంటలుగా సెంటెన్సెస్లో వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి వీటి యొక్క అర్థాన్ని చూద్దాము. ఐ డ్రింక్ ఐదర్ కాఫీ ఆర్ టీ అంటే నేను కాఫీ కానీ లేదా టీ కానీ తాగుతాను, రెండింటిలో ఏదో ఒకటి చేస్తాను అని చెప్పే సందర్భంలో మనము ఐదర్ ఆర్ అనే దాన్ని రాసుకోవాలి. సో ఇక్కడ ఐదర్ ఆర్ అనేది పాజిటివ్ అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. సో ఇదండి. తర్వాత రెండో సెంటెన్స్ చూడండి. ఐ డ్రింక్ నైదర్ కాఫీ నార్ టీ అంటే నైదర్ నార్ అనేది నెగిటివ్ సెన్స్ని ఇస్తూ ఉంటుంది, వ్యతిరేక అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ నేను రెండు చేయను అని చెప్పే సందర్భంలో మనం నైదర్ నార్ అనే దాన్ని రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్లో చూడండి. ఐ డ్రింక్ నైదర్ కాఫీ నార్ టీ అంటే నేను కాఫీ తాగను, టీ కూడా తాగను అని తెలియజేస్తూ ఉంది. సో ఇదండి. తర్వాత థర్డ్ సెంటెన్స్ చూడండి. హీ సా నాట్ ఓన్లీ మహేష్ బట్ ఆల్సో వరుణ్ తేజ్. ఇది మరియు అది అని చెప్పే సందర్భంలో మనము నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే దాన్ని రాసుకోవాలి. ఇక్కడ ఈ సెంటెన్స్లో చూడండి. హీ సా నాట్ ఓన్లీ మహేష్, అతను మహేష్ను మాత్రమే చూడటం మాత్రమే కాకుండా వరుణ్ తేజాను కూడా చూశాడు. అంటే మహేష్ను చూశాడు, వరుణ్ తేజాను కూడా చూశాడు అని చెప్పే సందర్భంలో మనము నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే దాన్ని రాసుకుంటాము. తర్వాత ఫోర్త్ సెంటెన్స్ చూడండి. హీ డ్రింక్స్ బోత్ కాఫీ అండ్ టీ అంటే
రెండు చేసే సందర్భంలో మనము బోత్ అండ్ అనే దాన్ని రాసుకుంటాము. సో ఇక్కడ ఇతను కాఫీ తాగుతాడు మరియు టీ కూడా తాగుతాడు. సో అంటే రెండు తాగే అలవాటు ఉంది. రెండు చేసే సందర్భంలో మనము బోత్ అండ్ అనే దాన్ని రాసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి వచ్చే అవకాశం ఉందనంటే ఇక్కడ బోత్ తర్వాత యాజ్ వెల్ యాజ్ అనేది ఈయటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ సెంటెన్సెస్లో చూడండి, ఐదర్ తర్వాత ఆర్కు బదులుగా నార్ ఇయ్యొచ్చు. సో ఈ విధంగా కాబట్టి ఐదర్ తర్వాత ఏం రావాలి అంటే ఆరే రావాలి. కాబట్టి ఈ ఫెయిర్డ్ కంజంక్షన్స్ని, కోరిలేటివ్ కంజంక్షన్స్ని కంపల్సరీగా మనం బై హార్ట్ చేయాలి. అంటే దేని తర్వాత ఏమొస్తుంది, ఐదర్ తర్వాత ఏమొస్తుంది, నైదర్ తర్వాత ఏమొస్తుంది అనేవి మనం కంపల్సరీగా వీటిని బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా చూడండి. తర్వాత ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, ఐ ఆమ్ సో టైర్డ్ దట్ ఐ కెనాట్ ప్లే క్రికెట్ అన్నాము. సో ఇక్కడ సో అనేది ఇక్కడ చాలా అనే అర్థాన్ని ఇస్తుంది, దట్ అనేది కనుక అనే అర్థాన్ని మనకు అందిస్తుంది. అంటే నేను చాలా అలసిపోయాను కనుక ఐ కెనాట్ ప్లే క్రికెట్, కాబట్టి కనుక నేను క్రికెట్ ఆడలేను. సో ఈ విధంగా అంటే దట్ అనేది రెండు సెంటెన్సెస్ని కలిపే ఈ మిడిల్ ప్లేస్లో దట్ అనేది రాసుకోవాలా. సో అనేది ఫస్ట్ సెంటెన్స్లో మనం హెల్పింగ్ వర్బ్ తర్వాత రాసుకోవాలి. సో ఇదండి. తర్వాత సిక్స్త్ సెంటెన్స్ చూడండి, దో హీ ఈజ్ ఫ్యాట్ ఎట్ హీ కెన్ రన్ ఫాస్ట్. సో ఇక్కడ దో అంటే అయినప్పటికీ అనే అర్థాన్ని ఇస్తుంది. దో, ఆల్ దో, ఈవెన్ దో అనేవి మూడు కూడా అయినప్పటికీ అనే అర్థాన్ని మనకు అందిస్తూ ఉంటాయి. అయితే ఈ సెంటెన్స్లో ఇక్కడ ఎట్ అనేది రాసుకోవచ్చు, రాసుకోపోవచ్చు. అంటే ఎట్ లేకుండా కూడా దోతో సెంటెన్స్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి కోరిలేటివ్ కంజంక్షన్స్ కాబట్టి దోతో కంబైన్డ్గా వచ్చేది ఏంటి అంటే అది ఎట్. కానీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎలా ఇస్తాడంటే ఎట్కు బదులుగా బట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా దోతో కలిసి వచ్చే కంజంక్షన్ ఏది అని అంటే అది కంపల్సరీగా ఏమవుతుందంటే ఎట్టే అవుతుంది. సో ఈ విధంగా మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమర్థాన్ని ఇస్తుంది, దో హీ ఈజ్ ఫ్యాట్, అతను లావుగా ఉన్నప్పటికీ పరిగెత్తగలడు, బాగా ఫాస్ట్గా పరిగెత్తగలడు అనే అర్థాన్ని మనకు అందిస్తుంది. తర్వాత చూడండి సెవెంత్ సెంటెన్స్, యూ మస్ట్ ఈట్ ఇట్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. సో ఇక్కడ కోరిలేటివ్ కంజంక్షన్స్ వచ్చి వెదర్ ఆర్ అంటాము. నువ్వు కంపల్సరీగా తినాలి, వెదర్ యూ లైక్ ఇట్ అంటే నువ్వు ఇష్టపడినా ఆర్ నాట్ ఇష్టపడకపోయినా. సో ఈ విధంగా వెదర్ ఆర్ అనేది సెంటెన్స్లో వస్తుంది. సో ఇక్కడ దీనిని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుందంటే వెదర్ తర్వాత నార్ అనే వర్డ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెదర్ తర్వాత దానితో కలిసి వచ్చే కంజంక్షన్ ఏది అని అంటే ఆరే అవుతుంది, కాబట్టి నార్ కాదు. సో ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఉండండి. తర్వాత లాస్ట్ సెంటెన్స్ చూడండి, no sooner had she finished one project than she started the next అన్నాడు. సో ఈ సెంటెన్స్లో no sooner అనే వర్డ్ని మనము స్టార్టింగ్లో సెంటెన్స్ స్టార్టింగ్లో రాసుకోవాలి. తర్వాత దాన్ అనేది రెండు సెంటెన్సెస్ని కలిపే ప్లేస్లో మనం దాన్ అనే దాన్ని ప్లేస్ చేయాలి, అంటే అక్కడ రాసుకోవాలి. సో ఈ వీటిని నో సూనర్ హ్యాడ్ అనేది, దాన్ అనేది వీటిని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటాము. దీని యొక్క అర్థం ఏంటంటే ఆమె ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే షీ స్టార్టెడ్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది అని తెలియజేస్తూ ఉంది. సో ఇక్కడ నో సూనర్ అనేది స్టార్టింగ్లో రావాలి, దాన్ అనేది రెండు సెంటెన్సెస్ని కలిపే స్థానంలో మనం దాన్ అనేది రాసుకోవాల్సి